పెండింగ్ చలాన్ల వసూళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ఇచ్చిన బంపర్ ఆఫర్కు బ్రేక్ పడింది. మరో 2-3 రోజులు గడిస్తే తప్ప ఈ ఆఫర్ అందుబాటులోకి రాదని తెలిపారు. సాఫ్ట్వేర్ అప్డేట్కు నోచుకోకపోవడంతో ఆన్లైన్లో ఈ చలాన్ ఓపెన్ చేసిన వారికి నిరాశ మిగులుతుంది. అసలు ఈ ఆఫర్కి బ్రేక్ పడ్డానికి గల కారణాలపై పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. పెండింగ్ చాలాన్ల వసూళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అటు ట్రాఫిక్ పోలీస్ విభాగం ఏదైతే పోలీస్ శాఖ చేపట్టిన బంపర్ ఆఫర్ అనేది ఈ బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాహనదారులకు మాత్రం ఇంకా చలాన్ మోత అనేది మోగుతూనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇటు ప్రభుత్వం నుంచి ఈ 2 కోట్ల రూపాయల చలాన్ అనేది పెండింగ్ ఉందో ఆ పెండింగ్ వ్యవహారానికి సంబంధించి ఆఫర్లు అనేవి ఒకటి ప్రకటన చేశారు. ఆ ఆఫర్ల వ్యవహారానికి సంబంధించి అటు ద్విచక్ర వాహనదారులు అయితే 80% రాయితీ కింద తమ పెండింగ్ చాలాన్ చెల్లించుకోవచ్చు. అలాగే ఇటు 3 వీలర్ కానీ తర్వాత 4 వీలర్కి సంబంధించిన కార్లు, ఆటో వీరందరూ కూడా తమ పెండింగ్ చాలాన్ని చెల్లించుకోవాలి. ఆర్టీసీ బస్సులకు 50%, భారీ వాహనాలకు కూడా 60% ఈ తరహా ఏదైతే అవకాశం కల్పిస్తూ అధికారులు ఏదైతే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందో దీంట్లో ఇంకా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ కాలేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ చాలాన్ల వ్యవహారానికి సంబంధించి ఏదైతే వాహనదారులు దాన్ని చెల్లించేందుకు వాటిని సాఫ్ట్వేర్ని ఈ చాలాన్ సిస్టమ్ని ఓపెన్ చేసినప్పటికీ కూడా పాత చాలాన్లే వస్తున్నాయి తప్ప డిస్కౌంట్ ఛానల్ ఎక్కడ కూడా చూపించట్లేదు అని చెప్పేసి వాహనదారులు వాపోతున్నారు. అయితే దీనిపైన అధికారులు మాత్రం ప్రస్తుతం సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసే పనిలో పడ్డాము, మరో 2 రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటుందని చెప్తున్నారు. ఈ నెల 26వ తారీఖు నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ అవకాశం ఉన్నందున చాలామంది వాహనదారులు కూడా తమ పెండింగ్ చాలాన్లు చెల్లించుకోవాలని చెప్పేసి ఈ చాలాన్ సిస్టమ్కు ఆ తర్వాత ఈ సేవ దగ్గరికి పరుగులు తీసినప్పటికీ కూడా ఎక్కడా కూడా అప్డేట్ మాత్రం అనేది కనిపించట్లేదు. అయితే ఏదైతే ఒక జియో ఇష్యూ అవుతుందో ఈ పెండింగ్ చాలాన్ వ్యవహారానికి సంబంధించి జియో ఇష్యూ అవుతుందో ఆ జియో తర్వాత డీజీపీ ఆఫీస్లో మరో జియో అనేది ఇష్యూ అవుతుంది. అప్పుడు సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో ఈ ఆఫర్ అనేది అమల్లో ఉండకపోవచ్చు. జనవరి నుంచి 10వ తేదీ వరకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఏదైతే ఉందో 80% 2 వీలర్లకు రాయితీ, భారీ ద్విచక్ర వాహనాలకు, త్రిచక్ర తర్వాత కార్ల వాహనాల 4 కార్లకు ఏదైతే 60% రాయితీ, భారీ వాహనాలకు బస్సులకు 50% రాయితీ అనేది ఉందో ఇదంతా కూడా కేవలం జనవరి 1 నుంచి 10వ తారీఖు వరకు మాత్రమే అమలయ్యేలా ఉంది. అది కూడా వాటికి సంబంధించిన జీవో అనేది మరోసారి విడుదలైతే తప్ప సాఫ్ట్వేర్ అప్డేట్కు నోచుకోలేదని తెలుస్తుంది. సో మొత్తానికి వాహనదారులు మాత్రం ఈ బంపర్ ఆఫర్ను ఉపయోగించుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా చాలా అయోమయానికి గురవుతున్నారు. గత ఏడాది ఏదైతే ఈ ప్రభుత్వం ఈ తరహా పెండింగ్ చాలాన్లు ఏవైతే ఉన్నాయో ఈ బంపర్ ఆఫర్ పెట్టినప్పుడు దాదాపు 300 కోట్ల రూపాయల వసూలైనా ఈసారి 2 కోట్ల పెండింగ్ అయినప్పటికీ కూడా కేవలం ఒకరిద్దరు చెల్లించుకోవాలని ఈ చాలాన్ ఏదైతే ఆన్లైన్లో ఓపెన్ చేసినా కూడా వారికి చేదు అనుభవమే అవుతుంది. అయితే ఈ వ్యవహారం అనేది తెలియకపోవడంతో వాహనదారులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తానికి జనవరి 1వ తేదీ నుంచి 10 రోజుల మటుకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అమల్లో ఉండేలా ఉంది. ఓటు స్టూడియో.